దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ తర్వాత ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేసేది అని చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆ పార్టీలో అంతర్గతంగా అనేక విస్తృతమైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి వచ్చినటువంటి ఒక వాదన మోడీ తర్వాత ఎవరు అనేది ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ ప్రచురించింది. అయితే దీని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు బీజేపీకి వెలుపల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి చంద్రబాబు నాయుడు పేరు గానీ, లోకేష్ గారి పేరు గానీ ఎందుకు తెర మీదకొచ్చింది? ఇటువంటి విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ గట్టి సత్యనారాయణ గారు. ఆ పార్టీకి సంబంధించిన భవన నిర్మాణ కమిటీకి కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. ఆయనతో ఈరోజు పూర్తిగా మనం ఉన్నటువంటి అనుమానాలు, జరుగుతున్నటువంటి ప్రచారాలు దాని మీద ఈరోజు మనకి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాం ఒకసారి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెరీ ఫైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఏంటి ఈ మధ్యన ఒక అంతర్జాతీయ సంస్థ ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. దాంట్లో మీరు చూసే ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్థాపించింది. అందులో మేజర్ స్టేక్ హోల్డర్స్ కూడా మీరే. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధాని పదవి చేపట్టే విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళ పేర్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటారు? అసలు ఏంటి దాని వెనుకున్నటువంటి సీక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటారు? సో ముందుగా ఏంటంటే అండి, మన మోడీ గారు తర్వాత సమస్య ప్రస్తుతం అవసరం లేదు మనకి. ఈసారి 2029 దాకా అని పదవి ఉంది. తర్వాత కూడా మళ్ళీ ఆయనే మాకు పిఎం అవుతారని మా పార్టీ పెద్దలు చెప్పే విధానం కూడా అంతే. ఎందుకంటే ఇప్పట్లో ఆయన చేయలేనంటే ఆలోచిస్తారేమో కానీ ఆయన మార్చే అవకాశం ఉండదు. ఎందుకంటే పార్టీ లీడ్ చేయాలంటే వయసుతోటి అనుభవం ముఖ్యం. అంటే వయసు పెద్ద చిన్న కాదు, అనుభవం కావాలి. సో మోడీ గారికి ఉన్న అనుభవం మీకు తెలిసిన విషయమే. పిఎంగా అప్పటికి 12 years పూర్తయింది. అంతకుముందు గుజరాత్ చాలా కాలం మనకు సీఎంగా చేశారు. మరీ ముఖ్యంగా మనం ఈరోజు దేశంలో ఎంత భద్రంగా ఉన్నాం, సుభిక్షంగా ఉన్నామంటే మోడీ గారు రూలింగు, ఆయన యొక్క విధానం వల్లే అవుతున్నాం. అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మన భారతదేశం ఇప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మనకు 3 పాయింట్లు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒకటి రక్షణ, రెండోది సంక్షేమం, అభివృద్ధి. ఈ 3 వాటికి బాగా చేయగల వ్యక్తి ఎవరంటే మన మోడీ గారే. ఆయన్ని పిఎంగా మార్చే ప్రసక్తి అసలు సమస్య ఇప్పటికే రాదు. అంటే బహుశా ఆ రాయిటర్ సంస్థ వాళ్ళ ఆలోచన మరి ఏ విధంగా వచ్చిందో, అంటే ఆమె మరి సీతం బోస్ అన్నావిడ, అంటే ఆర్గనైజేషన్ కూడా మంచి ఆర్గనైజేషన్. న్యూస్ ఏజెన్సీ కూడా లండన్ బేస్, చాలా మంచి అనుభవమైన రిలయబుల్ సంస్థే. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి. అంటే దేశాన్ని మనం ఉన్న ఇంటిగ్రిటీని, అంటే మాకున్న ఎన్డీఏ ఒక మిత్రపక్షాలు ఏంటంటే దీన్ని విచ్ఛిన్నం చేయాలి, ఎజెండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఏదన్నా వేరే పార్టీ వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి బహుశా వాడు అభిప్రాయం ఉండొచ్చు. అంతేగాని ఓవరాల్గా మాత్రం దేశ ప్రజలు అలా కోరుకోవట్లేదండి. అసలు మోడీ గారిని తప్పించేప్పుడు ప్రస్తుతానికి ఇంకొక పిఎంగా ఆలోచించే విధానం కూడా మేము ఉందని చెప్పను కూడా. ఎందుకంటే ఒకవేళ ఏజ్ అంటే వస్తే ఏజ్ ఓన్లీ క్రోనలాజికల్ ఏజ్ మాత్రమే. బయలాజికల్గా మోడీ గారు వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. మనం చూస్తున్నాం. వారు చాలాసార్లు అబ్రాడ్ వెళ్ళిన, హెలికాప్టర్లో ఎయిర్ప్లేన్ దిగినా కూడా ఆయన స్పీడ్ కానీ మిగిలిన ఆ మినిస్టర్లు కూడా అధికారులు. అలాంటి వ్యక్తిని మార్చేంత అవసరం లేదు. ఆయన ఉంటేనే మన దేశం బాగుంటుందని నేను గంటపని చెప్పగలను. కేవలం అంటే అపోహ మాత్రమే. దాని వెనకాల రీజన్స్ చాలా ఉండొచ్చు. అంటే అది మనం ఊహించుకోవడానికి ఏంటంటే రకరకాల పార్టీలు ఉన్నాయి. అది ఇండియా పార్టీ ఉండొచ్చు, లేకపోతే వేరే పార్టీలు అవ్వచ్చు. అది ఒక కథనం మాత్రమే నా ఉద్దేశంలో అయితేనండి. సరే, అంటే అసలు అంగీకరిస్తారా బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని? ఆయన టీడీపీ, పక్కా టీడీపీ వాళ్ళ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి పార్టీని రన్ చేస్తూ ఉన్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పిఎం పదవిలో కూర్చోబెట్టడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్స్ ఒప్పుకుంటారంటారా? సరే, ఎలా ఒప్పుకుంటారు? బీజేపీ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ సింగిల్ పార్టీ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆ పార్టీలోనే బోలే మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఇంకా ఒక పక్కన మీకు యూపీ సీఎం తీసుకున్నారు అనుకోండి, ఆదిత్యనాథ్ గారు. ఆయన విధానం చూస్తాం ఎంత మార్పు వచ్చిందో. ఇంకా సీనియర్స్ ఉన్నారు.
అమిత్ షా గారు ఉన్నారు, గడ్కరీ గారు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు సమర్థవంతమైన నాయకులు వాళ్ళు. ఉమ్. వాళ్ళు కాకుండా ఇలా ఆలోచించినది అది హాస్యాస్పదమే. ఉమ్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించేలా ఉంటే అలాంటి ఇద్దరు సమానేసే కదా. ఇంకా ఉమ్. అనుభవం వయసులో చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో రీజనల్ పార్టీలో అనుభవం ఎక్కువ ఉంది. సంవత్సరం చంద్రబాబు నాయుడు గారే వయసులో పెద్ద ఆయనండి, మోడీ గారి ఉండొచ్చు. కంటే. కానీ ఆయనకి సీఎంగా బోల్ అనుభవం ఉంది, పిఎంగా చాలా అనుభవం ఉంది. ఉమ్. సో అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఈ విధానం అన్నది కాస్త నమ్మశక్యంగా లేదు. అంటే అడుగులా కాదు పక్కన పెడితే మాత్రం అది సమంజసం, ఆలోచన విధానం కరెక్ట్ కాదని అంటుంటాను. సార్, మీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి మన ఇండియాలో దాదాపుగా 12 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటై 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎండ్ బెనిఫిషరీకి, గ్రామీణ స్థాయిలో బెనిఫిషరీకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వాల వల్ల ఏం జరిగింది, ఏం లబ్ధి జరిగింది అంటే ఏం చెప్తారు సార్ మీరు? చాలా ట్రెమండస్ డెవలప్మెంట్ అండి. ఎందుకంటే మీకు తెలుసు మన ఇండిపెండెన్స్ వచ్చి 78 ఏళ్ళు అయిందండి. ఈ 78 ఏళ్ళు కాలంలో బీజేపీ మన వాజ్పేయి గారి టైంలో ఒక 6.5 years సుమారు చేశారు. ఇప్పుడేమో 12 years అండి, అంటే 18 ఏళ్ళు సుమారు చేసాం. అవునండి. 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఉందండి. కాంగ్రెస్ పాలనలో డెవలప్మెంట్ ఎంత గొప్పగా మీకు తెలిసి మీకు చెప్పక్కర్లేదు. ఈ 18 ఏళ్ళ కాలంలోనూ బీజేపీ హయాంలో చాలా ట్రెమండస్ డెవలప్మెంట్ జరిగిందండి. మరీ ముఖ్యంగా ఒక డెవలప్మెంట్లో రోడ్స్ తీసుకున్నారనుకోండి, నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ ఎంత రైల్వేస్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందండి. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలనుకుంటే ఇండస్ట్రీస్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కావాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రోడ్స్కి పునాది వేసింది ఎవరంటే ఎన్డీఏ, మన బీజేపీ ప్రభుత్వమే. సో దాన్ని ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన వ్యక్తి అంటే మన వాజ్పేయి గారు. ఆయన వేసిన లెగసీని స్టిల్ కంటిన్యూ చేస్తున్నామండి ఇది. సో ఆ విషయంలో మాత్రం మనం అది ఒక హై లెవెల్కి వచ్చింది. మీరు అడిగారు గ్రామీణ ఎంతవరకు వెళ్ళిందని. మాకు అంత్యోదయ స్కీమ్ ఒకటి ఉందండి. మా ఎవరంటే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ వ్యక్తి ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన అంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి కూడా మన ఫలాలు అందాల ఉద్దేశంతో మంచి స్కీమ్ పెట్టారు. అదే భాగంలో మోడీ గారు చేసే కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీకు తెలుసు ఈ స్వచ్ఛ భారత్ కానీ, జల్ జీవన్ కానీ, అదే మన ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కానీ. ఇప్పుడు ఈ జల్ జీవన్ మీకు తెలుసు అంటే ఇంతకుముందు మీరు కాంగ్రెస్ పాలనలో చాలామంది చూస్తుంటారు. అంటే ట్యాప్ ఉండాలనుకుంటే చాలా రిచ్ పర్సన్కి ఉండేది, పబ్లిక్ ట్యాప్లే పెట్టేవారు. ఆ పబ్లిక్ ట్యాప్కి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ దూరం ఉండేది. అప్పుడు మీకు చాలామంది అసలు వాటర్ కావాలంటే లైన్లో క్యూలో ఉండి ఆ ట్యాప్ కనెక్షన్ వచ్చే టైం నాటికి కొట్టేసుకునే రోజులు వచ్చినాయి. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున 10 ఇంటికి ట్యాప్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి ఎంత టైం సేవింగ్ ఆలోచించండి. సో ఈ ఉజ్వల మనకి జల్ జీవన్ పథకంలో చేసిన ఫస్ట్ డెవలప్మెంట్ అంటే రూరల్కి చాలా ఎక్కువగా హెల్ప్ చేశారండి. అలాగే మహిళలకి టాయిలెట్స్ గురించి ఇబ్బంది పడుతుంటే రోడ్ బయట వెళ్తుండేవారు. దాని నుంచి బాగా ఆలోచించి సో స్వచ్ఛ భారత్ మిషన్లో 10 ఇంటికి ఒక ల్యాబొరేటరీ కట్టించిన రోజు ఎవరంటే మా బీజేపీ జరిగిందండి. మరీ ముఖ్యంగా పూర్వం మహిళలు అంటే కట్టెల పొయ్యితోటి వాళ్ళు వంట వండుకుంటే స్మోక్ తోటి చాలా రకరకాల ఇబ్బంది పడుతున్నారు. దాని నుంచి ఉజ్వల గ్యాస్ పెట్టి ఈ పేద మహిళలకి గ్యాస్ కూడా ఫ్రీగా ఇచ్చడం జరిగింది. అటు ఈ విధంగా కుటుంబ నేపథ్యంగా సర్వీస్ చేశారు. అటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేశారు. అలాగే డిజిటల్ ఇండియాని క్రియేట్ చేసి మీకు పూర్వం అసలు బ్యాంక్ ఎలా అంటే మహిళలు ఎప్పుడు వెళ్ళే రోజులు ఉన్నాయంటారా, అలాంటిది ఈ రోజుని జన్ధన్ స్కీమ్ పెట్టి ప్రతి మహిళకి, ప్రతి వ్యక్తికి, మహిళ కానీ కాదు, బ్యాంక్ అంటే ఏంటో ఒక అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి బెనిఫిట్ కూడా డైరెక్ట్గా నేరుగా అందాల ఉద్దేశంతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం. ఆ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసిలో ఒక 12 రూపీస్ స్టార్టింగ్లో వాళ్ళకి కడితే ఏమన్నా ప్రమాదం జరిగితే 2 లక్షలు ఇచ్చిన రోజు చాలామంది అండి. నేనే ఇప్పించానండి. నేను ఒక దగ్గరలో ఒక మల్లంలో ఒక లైన్మెన్ చనిపోతే ఆ బ్యాంక్ చూసి నేను పరామర్శ వెళ్ళి చూస్తే అకౌంట్లో 12 రూపీస్ దగ్గర 2 లక్షలు ఇప్పించానండి. సో ఇలాగ ఎన్నో స్కీమ్స్ ఎన్నో చేశారు. అలాగే మన ఇండియన్ ఎకానమీ తీసుకుందామండి. ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనకి కాంగ్రెస్ హయాంలో 11th పొజిషన్లో ఉండేది మనకండి ఇండియన్ ఎకానమీ. దాన్ని 11th పొజిషన్ అంటే డబుల్ డిజిట్స్లో ఉండేదాన్ని ఈయన వచ్చిన తర్వాత
మనకి 14లో వచ్చారు. అవును సార్. వచ్చిన తర్వాత ఫస్ట్ 5 ఇయర్స్‌లోనే ఆల్మోస్ట్ మనం 6థ్‌లో వచ్చాము. ఇప్పుడు మనం 4థ్‌కి వచ్చేసామండి. హ్మ్. మా విజన్ ఏంటంటే 2027 నాటికి హ్మ్. థర్డ్ పొజిషన్ రావాలి ప్రపంచంలో అనే ఉద్దేశంతోటి హ్మ్. ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమం పెట్టి హ్మ్. మేము అన్ని రకాల్లో ఏ సెక్షన్‌లో వెళ్తే బాగుంటుంది డెవలప్‌మెంట్ అనే ఉద్దేశంతోటి ట్రావెల్ జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి 2047 నాటికి అంటే సుమారుగా మన భారతదేశానికి స్వాతంత్ర్యం 100 ఏళ్ళని పూర్తయ్యేనాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ప్రపంచ దేశాల్లో నంబర్ 1 అవ్వాలి. హ్మ్. అంటే విశ్వగురు అవ్వాలి ఉద్దేశంతోటి దానికి మేము బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి స్టేట్ కూడా ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన ఉన్నా కూడా మేము సైతం ఒక వచ్చే మన హ్మ్. 47 ట్రిలియన్ 3 ట్రిలియన్స్ అవును. 3 తో వేలు. ఎకానమీ హ్మ్. సాధిస్తామని చెప్పి అంటున్నారండి. హ్మ్. సో, ఈ విధంగా అంటే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా 2047 నాటికి నంబర్ 1 రావాలని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటూ హ్మ్. ఇండియాని ఒక అభివృద్ధి పథకం నడిపే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నారండి. సరే అయితే ఎంత అభివృద్ధి జరుగుతుంది దేశాన్ని, మన దేశాన్ని సూపర్ పవర్‌గా అంటే మీ భాషలో చెప్పాలంటే విశ్వగురువుగా 2047 నాటికి నిలబెట్టాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అంతా బానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే డాలర్‌తో రూపాయి మార్గం విలువ గణనీయంగా తగ్గిపోయింది. రూ. 90 వచ్చేసింది. ఇప్పుడు కొద్ది రోజుల్లో 100 కూడా అవుతుందని అంటా ఉన్నారు. ఎందుకు జరుగుతుందంటారు సార్ ఇలాగ? అది మీకు తెలుసు. మన సెకండ్ టైమ్ ట్రంప్ మనకి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హ్మ్. ఆయన ఒక సుప్రీమసీ ఏంటంటే మిగిలిన దేశాల కంటే మా దేశం అగ్రస్థానంలో అగ్రరాజ్యంగా ఉండాలనే ఒక ఆలోచనలో ఎక్కువ ఉన్నారు. హ్మ్. అది ఆల్రెడీ అగ్రరాజ్యమే అనుకో. ఆ అగ్ర సరసనలో మనకి రష్యా ఉంది, హ్మ్. చైనా ఉంది. భారతదేశం కూడా ఈ అగ్ర దేశాల్లో జాబితాలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. సో, ఇలాంటి టైంలో ఇండియాని ఏదో విధంగా తొక్కుపెట్టాలనే ఉద్దేశంతో కొంత ఆయనకు ఉండొచ్చు. మరీ ముఖ్యంగా ఏంటంటే, హ్మ్. మనం ఎప్పుడు కూడా పక్కన మన రష్యాతో మన మైత్రి ఎక్కువ ఉంటుంది. అవును. ఫస్ట్ చాలా కాలం మన మైత్రి రష్యాతో మనకెప్పుడు అవును. అనుబంధం ఎక్కువ ఉంటుంది. అవునండి. సో, ఆయిల్ మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో, ఆ విషయంలో ఏంటంటే రష్యా అభివృద్ధి చెందిపోతుంది. సో, అమెరికా సమానంగా వస్తుందనే ఉద్దేశంతోటి హ్మ్. రష్యాతో డిస్కార్డ్ చేసుకోవాలి ఐడియాలన్నీ మనం పెడితే హ్మ్. మోడీ గారు లొంగలేదు. మాకు మీరు ఏవైనా పర్వాలేదు గానీ, మా మైత్రిని మేము విడుపుకోమని ఉద్దేశంతో స్ట్రాంగ్‌గా నిలబడి డాలర్ పెరిగింది ఓన్లీ కొద్ది కాలం మాత్రమే. ఎందుకంటే హ్మ్. దానికి కూడా మేము ప్రిపేర్ అయ్యాం. మోడీ గారు ఏంటంటే ఏ విధంగా లొంగకుండా హ్మ్. మేము సైతం ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నామో అవన్నీ మేము తయారు చేసుకుని, మేము ఖచ్చితంగా మా సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతోటి ఆయన ఎప్పుడు కూడా ఆ మాటకి ఏమి లొంగలేదు అనే ఉద్దేశంతోటి అది పైపైన వాళ్ళు చేసే హ్మ్. విషయం మాత్రమే. నా ఉద్దేశంలో ఎంతో కాలం ఉండదది. తొందరలో అది కూడా మార్చుకుని ఆయనే ఇప్పటికి చాలా మార్పులొచ్చినియి. మన ట్రంప్ గారు ఆలోచిస్తున్నారు. హ్మ్. డాలర్ విలువ పెరిగిపోవడానికి పెద్ద ఇదేమి ఎక్కువ కాలం ఉండదని నేను నమ్ముతున్నానండి. సరే ఈ మధ్య కాలంలో పథకం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పూర్తిగా ఉండేది. జాతీయ ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానికి ఇంతకు ముందు మహాత్మా గాంధీ గారి పేరుండేది. ఆ పథకం పేరు మార్చారు. ఫైనాన్సింగ్ వ్యవహారంలో కూడా 100% సెంట్రల్ ఫైనాన్సింగ్‌లో నడిచేది ఆ స్కీమ్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా 40% భరించాలని చెప్పేసి కేంద్రం కొత్తగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏంటి సార్ గాంధీ గారి పేరు మార్చడం మీ పార్టీకి ఉన్నటువంటి అంటే పేరు మార్పు విషయంలో కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. పథకం స్టేట్ ఫై ఫ గవర్నమెంట్ కూడా భాగస్వామ్యం కల్పించడం. అందులో అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా భరించాలని చెప్పడం. దాని మీద కూడా విమర్శలు వస్తా ఉన్నాయి సార్. ఏం చెప్తారు దీనికండి? మంచి ప్రశ్నే అండి. ఇంతకుముందు ఎనర్జీ హ్మ్. అనేవారు. అవును సార్. అప్పుడేంటంటే కంప్లీట్‌గా ఆ పథకం అయ్యే ఖర్చంతా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంటే భరించేదండి. అవునండి. సో, అలాంటి టైంలో ఈ గ్రామీణ వాతావరణంలో ఈ అమౌంట్ ఖర్చు పెట్టినప్పుడు కొద్దిమంది ఆలోచనాపరంగా అది అవకతవకలు జరిగే అవకాశం ఉంది అని హ్మ్. ప్రభుత్వం ఆలోచించి హ్మ్. దాంట్లో రాష్ట్రం కూడా భాగస్వామ్యం అయితే ఒక అజమాయిషీ చేసుకొని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఉద్దేశంతోటి హ్మ్. ఆ 40%, 60% సెంట్రల్ ఇస్తూ 40% అంటే ఒక బాధ్యత పెరిగే ఉద్దేశంతో ఆలోచించారు. హ్మ్. మీకు తెలుసు కదా! ఎందుకంటే పూర్తిగా ఎవరన్నా అమౌంట్ ఇచ్చేస్తున్నారు, మనది కాదు అనుకుంటే ఆ ఖర్చు ఒకలాగుంటుంది. దాంట్లో మనది కూడా భాగస్వామ్యం ఉందనుకుంటే కేరింగ్ ఎక్కువుంటుంది. హ్మ్. అది చాలా తెలిసిన విషయాలే. సో, అందులో భాగంగా ఏంటంటే, అది ఆలోచించేది తప్పని కాదు. పేరు మార్చడం అన్నది పెద్ద అంటే హ్మ్. అది పెద్ద ఇబ్బంది. ఎందుకంటే స్టేట్‌లో ఇంతకుముందు కంప్లీట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అదే పేరు కంటిన్యూ చేశారు. హ్మ్. ఇప్పుడు ఏ స్టేట్ గాని మారిపోతుంది కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అందుచేత ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రంలో
భాగస్వామ్యం ఉంది కాబట్టి అది పేరు మార్చడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. చివరికి కావాల్సింది ఏంటంటే సంక్షేమం కావాలి, ఇండివిజువల్గా బెనిఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో మాకైతే పెద్దగా విమర్శించడం అనేది పెద్ద అవసరం లేదు. మనకి పేరు పెడితే మాత్రం ఏంటంటే కావాల్సింది అభివృద్ధి చెందుతుందా లేదా మనకు కావాల్సింది. సో డెఫినెట్గా ఆ స్కీమ్ అయితే ఉంది, ఆ స్కీమ్ వల్ల ప్రజలకు లబ్ధి పొందుతున్నారు. సో పేరు మార్చడానికి కావాలని వేరే పార్టీ వాళ్ళు ఏంటంటే ఏదో బురద జల్లాలి, ఇది ఏదో విధంగా దేశానికి రాష్ట్రానికి దేశానికి మధ్యలో ఏదో కాస్త చిచ్చుపడే ఉద్దేశంతో ఆలోచన తప్పిస్తే అది పెద్ద అవసరం కూడా విషయం అండి అది. భారతదేశంలో దక్షిణ ప్రాంతానికి వస్తే కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక కూడా ఈ ప్రాంతాల్లో బెంగాల్ ఒకటి ప్రధానంగా. ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్ళుగా మీరు 3 టర్మ్లుగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ స్టేట్స్లో మాత్రం మీకు అంత బలం వస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఏమన్నా జాతీయ స్థాయిలో మీ నాయకత్వంతో మీరు చర్చించిన సందర్భం కూడా దీని మీద ఏమన్నా ప్రత్యేక ప్రణాళికలు ఏమన్నా మీ పార్టీ ఏమన్నా తీసుకునే ప్రయత్నం జరుగుతుందంటారా సార్? చూడండి, కాంగ్రెస్ తర్వాత దేశంలో అతిపెద్ద పార్టీ అంటే బీజేపీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కన్నా పెద్ద పార్టీ మీదే. అది చెప్పక్కర్లేదు అంటే ఒకప్పుడు మనం 3 సీట్లు ఉన్న బీజేపీ నుంచి ఈ రోజుని 303 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి మనకు. ఆలోచించండి, అంటే పెద్దల మార్పు వస్తుంది, చెప్పక్కర్లేదు. ఇలాంటి భాగస్వాములు ఏంటంటే కొద్దిగా ఒడిదుడుకులు ఉంటుంటాయి, మా సహజంగా ఉంటుంటాయి. సో మన గత ఎలక్షన్లో కూడా చాలా బాగా వచ్చినవి. అంటే కొన్ని వాళ్ళు యూపీలో రాహుల్ గాంధీ గారు ఏదో రాజ్యాంగం మార్చుతున్నారు ఒక బ్యాడ్ క్రియేట్ చేసుకొచ్చిన తర్వాత అక్కడ సీట్లు తగ్గడం వల్ల వచ్చింది, కానీ లేకపోతే సేమ్ 303 మళ్ళీ వచ్చేవే నాకు. అంటే ఇది కావాలంటే ఏదో మనకి ఓట్ బ్యాంక్, అంటే మన రాజ్యం అంటే దేశం బాగుండడం అవసరం లేదు, మనకు అధికారం కావాలంతే అనే ఉద్దేశంతో వాళ్ళ ఇండియా కుటుంబాలు చేసిన ఉద్దేశం వల్ల మేము కొంచెం తగ్గిన వాస్తవం. కాకపోతే మాకు ఓట్ బ్యాంక్ తగ్గలేదు, పర్సెంటేజ్ ఓటు తగ్గలేదండి. మీకు మనం చూసాం కదా, బీహార్లో కూడా స్వతంత్రంగా మాకు 89 ఎన్నో మాకు వచ్చాయి సుమారుగా. అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మనకి పశ్చిమ బెంగాల్ ఉంది. బెంగాల్లో కూడా బీజేపీ పూర్తిగా నెగ్గడం మేము ప్రయత్నాలు మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, ప్లానింగ్ కూడా జరుగుతుంది. డెఫినెట్గా మీ వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ వస్తుంది, నో డౌట్. అలాగే మీకు మన రాష్ట్రం కానీ తెలంగాణ కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుత రూలింగ్లో ఉంది. అలాగే మెయిన్ ఏంటంటే తమిళనాడు. ఈ తమిళనాడులో రీజనలిజం ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు. తమిళనాడు చాలా రీజనల్, అంత వరకు చాలా ప్రాంతీయభావం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా అక్కడ మాత్రం ఒక మంచి వ్యక్తిని, మీకు తెలుసు, ఆయన అన్నమలైన పెట్టి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం లేదని కానీ అవసరం చెప్పలేండి, కానీ డెఫినెట్గా రానున్న కాలంలో అటు తమిళనాడులోను కర్ణాటక, మన కేరళ కూడా వచ్చాయి, మనం 3 సీట్లు వచ్చాయి మాకు కేరళలో వచ్చినాయి. సో కేరళలోను కర్ణాటక ఎలాగ మాకు చాలా ఫేవరబుల్గా ఉంది. తెలంగాణలో కూడా రానున్న కాలంలో ఈ 4 స్టేట్లో కూడా డెఫినెట్గా మా పార్టీ ఇండిపెండెంట్ కానీ ఎలియన్స్లో కానీ బాగా వేస్తుందని నేను చెప్పడానికి దాంట్లో కథ ఏమి వెనకంజ వేసిన అవసరం లేదు. కానీ డెఫినెట్గా మాత్రం మన బెంగాల్లో మా పార్టీ లీడింగ్కి వస్తుంది మేము చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీసెంట్గా మీ నాయకత్వం కూడా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారికి బాధ్యతలు ఇచ్చారు. ఆయన సారథ్యంలో పార్టీ బలోపేతానికి, అంటే ప్రభుత్వం జోలికి నేను ప్రభుత్వాన్ని మీ భాగస్వామ్యం గురించి మాట్లాడట్లేదు, లేకపోతే వేరే పార్టీల గురించి నేను చర్చించలే, మీ పార్టీని ఇక్కడ బలంగా తయారు చేసేందుకు ఏమన్నా ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయంటారా? మేము చేస్తున్నామండి. ఇప్పుడు మీకు మాధవ్ గారు కొద్ది యంగ్, డైనమిక్ కూడాను. ఆ కుటుంబానికి మంచి పేరు ఉందండి. వాళ్ళ నాన్నగారు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీలో చాలా స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. వెరీ సిన్సియర్ కూడా, వెరీ ఆనెస్ట్. అవును సార్. అలాగే అదే కోవలో మన మాధవ్ గారు కూడా ఉన్నారండి. మాధవ్ గారు వచ్చి ఒక 7-8 మంత్స్ అయింది. చాలా డైనమిక్గా వెళ్తున్నారు, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. మేము ఇప్పుడు మీకు తెలిసి చెప్పాం కదా, ఇప్పుడు మేము కొత్త ప్రభుత్వం ఉన్నాం. అంటే ఇప్పుడు అలాగని కొత్త ప్రభుత్వం ఉన్నా కూడా కొంతమంది స్తబ్దతగా ఉన్న ఓటర్స్ ఉంటారు. మేము రూరల్లో ఏంటంటే మా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసుకోవడానికి మేము పార్టీ ప్రణాళికబద్ధంగా మేము ప్లాన్ చేస్తున్నారు. అంటే 10 మీ మండలాల్లో కూడా మేము ఒక్కొక్క అందరినీ కూడా బూత్ స్థాయిలో కూడా స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి మన మాధవ్ గారు
ఇనిషియేషన్ తీసుకున్నారు. దాంట్లో నో డౌట్ అండి. డెఫినెట్‌గా మా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల్లో ఓట్ బ్యాంక్ చాలా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా మనకి జనసేన అయినా లేకపోతే టీడీపీ అయినా బీజేపీ ఒకటే కదా ప్రభుత్వం ఉన్నామనుకోవడం తప్పిస్తే అవును సార్. ఎందుకంటే మేము ఇలాగే కనీసం కొద్ది పని చేసుకుంటే రానున్న కాలంలో చాలా వరకు అంటే ఇండిపెండెంట్‌గా అన్నది చెప్పకపోయినా కూడా మా పార్టీ ఓట్ బ్యాంకు, ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పగలనండి. అంటే సార్ ఒక చిన్న విషయం సార్. తెలుగుదేశం పార్టీ ఏర్పాటై దాదాపుగా 40 సంవత్సరాలైంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గానీ, అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు గానీ, ఇంకా చాలామంది నాయకులను మనం చూసుకుంటే తెలుగుదేశం ఒక పొలిటికల్ ఫ్యాక్టరీ అనే ఒక భావన చెప్తా ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే అనేక మంది గొప్ప నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీగా చెప్తూ ఉంటారు. అటువంటి స్ట్రాటజీ అంటే యూత్‌ని ఎంకరేజ్ చేస్తూ, యూత్‌ని పాలిటిక్స్ వైపు తీసుకురావడానికి మీ పార్టీ తరపున ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మీకు ఆ విషయంలోనండి మొన్న మన నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ గారు ఉన్నారు కదా! ఆయన యంగ్ అండి. 45 ఏళ్ల వయసులో ఆయన మనకి జాతీయ అధ్యక్షుడు అయ్యారండి. అంటే యూత్‌ని అభివృద్ధి కదా! ఆయన ఉద్దేశంలో వెళ్తున్నామండి. అలాగే అన్నామలయ్య గారు ఆయన యంగేనండి. ఆయన్ని గాని అలాగే యూపీ మన చీఫ్ మినిస్టర్ కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా యంగే. సో మాది ఎప్పుడు కూడా యూత్‌ని ఎవరైతే స్ట్రాటజీ మంచి ఐడియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఎంకరేజ్ ఉద్దేశంతో ఉంది. నేను కూడా యూత్ కాకపోయినా మా పార్టీ ఏంటంటే ఎడ్యుకేషన్ నుంచి బాగా వాల్యూ ఇస్తుందండి. టాలెంట్ ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఐడియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మా పార్టీ గుర్తిస్తుంది. ఖచ్చితంగా సంవత్సరం ఇస్తుంది. అందుకని ఏం చేస్తున్నారంటే మా వాళ్ళు ఈ కాలేజెస్‌లో వాటిల్లో కూడా అంటే ఈ మోటివేషనల్ క్లాసెస్ కింద ఈ పెద్ద పెద్దోళ్ళని మనకి వాళ్ళని కొత్తగా ఓటర్ అయ్యే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దేశం వైపు మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మాకు దేశం తీసుకెళ్తున్నాం అంటే మోడీ గారు అంటే బీజేపీ అనే ఉద్దేశంతోటి మేము మా వంతు అటు మాధవ్ గారి ఐడియాస్ తోటి ముందు సాగుతూ కూడా మనకు కావాల్సిన యూతే కావాలి. యూత్ ఉంటేనే మన దేశం బాగుంటుంది ఉద్దేశంతోటి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారండి. ఖచ్చితంగా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సార్ ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 సంవత్సరాలు గడిచింది. దానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కూడా ఆర్ఎస్ఎస్ రూపొందించింది. ఏంటి సార్ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి రుద్దడమా? క్రిస్టియానిటీని, ముస్లింని వ్యతిరేకిస్తున్నట్టు ఒక వాదన వినిపిస్తోంది. ఏం చెప్తారు సార్ దీనికి మీరు? అసలు కానే కాదండి. మీరు ఎప్పుడన్నా మీరు సమ్మేళనం వెళ్ళారు లేదా కానీ ఆర్ఎస్ఎస్ అంటే స్టార్ట్ అయ్యి 1925 అండి. అంటే ఆ రోజుల్లో బ్రిటిషర్స్లో వాళ్ళు చేసే విధానాన్ని హిందూయిజం దెబ్బతినేస్తుంది, మన ఇండియా స్టెబిలిటీ తగ్గిపోద్ది ఉద్దేశంతో ఫార్మ్ అయిన సింగిల్ మ్యాన్తో స్టార్ట్ అయింది అది 100 ఏళ్ళ క్రితం. అసలు ఎప్పుడు కూడా ఇప్పుడున్న ఈ ఆర్ఎస్ఎస్ ఈ పెద్దలు కానీ మేము కానీ అసలు ఆ భాష లేదు. అసలు హిందుత్వం అంటే కేవలం మతం అసలు కానే కాదండి. దేశం మనకి మతపరంగా అంటే హిందూ దేశంగా ఫార్మ్ అయ్యింది కానీ ఇక్కడ డెమోక్రటిక్గా మనం ఎప్పుడు కూడా తెలుసు. సెక్యులర్ కంట్రీ మన దేశంలో. నిజంగా చెప్పాలంటే ఇంత సెక్యులర్ కంట్రీ ప్రపంచంలో ఏ దేశం కూడా లేదండి. పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్లో ఇస్లామిక్ తప్పిస్తే వేరే హిందువులు ఇబ్బంది పడుతున్నారు కదా. కానీ మన భారతదేశంలో మీరు నిజంగా అదే ఉద్దేశం అనుకుంటే 4% ఉన్న ముస్లింలు ఈ రోజుని 18% అయ్యారండి. ఆలోచించండి. అదే పాకిస్తాన్కి వెళ్తే ఆ రోజు 4% ఉన్న వాళ్ళు 0.4 కూడా లేరండి ఈ రోజుని. అంటే మన దేశంలో అసలు ఆ భావన లేదు. మేము ఇప్పుడు కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే మీరు ఏ మతాన్ని గౌరవించుకోండి కానీ మనందరం హిందువులం, భారతీయులం మర్చిపోకండి. మన ఐక్యత మీరు ఏదైనా పూజించుకోవడం తప్పలేదు కానీ అవసరం వస్తే మనందరం భారతీయులం. మనం వేరే కంట్రీ మన మీద రాకుండా ఛాన్స్ ఏ విధంగా ఇవ్వకండి. మా ఆలోచన ఏంటంటే క్రిస్టియానిటీ డెవలప్ అవుతుంది మేము బాధపడలేదు. నేను వ్యక్తిగతంగా ఆలోచించేది ఏంటంటే క్రిస్టియానిటీ డెవలప్ అయితే ఎలా అవుతుంది చెప్పండి. క్రిస్టియానిటీ వాళ్ళు చేసేది ఇప్పుడు ఫారినర్స్ మనకి ఇక్కడ చాలా రకరకాల త్రూ ఏజెన్సీ తోటి మనీ సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ బెగ్గర్స్ లేరా? అక్కడ ఆ దేశంలో వాళ్ళకి అవసరం లేవా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఇదే విధానంగా కంటిన్యూ అవుతే ఇక్కడ క్రిస్టియానిటీ నిజంగా రియల్ క్రిస్టియన్స్ చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇలాగ ఇంకోలా మాట్లాడరు. ఈ సోకాల్ కన్వర్షన్ రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు రియల్గా వీళ్ళకి లేనిపోని చెప్పేసి ఒక విధంగా వాళ్ళు ఒక ఫోబియా క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే మనకి ఇంటిగ్రిటీ కానీ స్టెబిలిటీ తగ్గిపోతే భయంతో మేము ఆలోచన తప్పిస్తే ఈ క్రిస్టియన్ పెరిగిపోతుందో ఆలోచించట్లేదు. అది ఎప్పుడు మేము క్రిస్టియానిటీ అగ్నెస్ట్ అని కానే కాదు. ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీకి ఏ విధంగా బీజేపీ అగ్నెస్ట్ ఏ విధంగా కాదు.
బాధ ఏంటంటే ఇదే విధంగానే కంటిన్యూ అయిపోతే ఫ్యూచర్లో మన జనరేషన్ కాకుండా 2-3 జనరేషన్ తర్వాత అందులో బ్రిటిషర్స్ కానీ వేరే వాళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుందండి. మనకులాగా షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఆలోచించరు. ఈరోజు చెట్టు అయితే రేపు కాయలు కోసేసుకుని ఆలోచించరు. ఈరోజు చెట్టు అయితే 100 ఏళ్ళ చెట్టు పెరగాల ఉద్దేశంతో ఆలోచిస్తారు. ఇదే విధంగా అంటే ఇది నా ఆలోచన మాత్రం, వీళ్ళు మనం ఇలా కంటిన్యూ పెరిగిపోతుంటే ఫ్యూచర్లో ఒక 4-5 జనరేషన్ పోయిన తర్వాత మళ్ళీ ఈ బ్రిటిషర్స్ మళ్ళీ మనకు వచ్చి ఈ ఇండియన్స్ని ఈ కన్వర్టెడ్ అయిన క్రిస్టియన్స్ని కూడా ఒక ఇండియన్గా భావించి అసలు ఎవరు చేస్తారు భయం మాత్రం నాకు ఉంది. నేను ఆ విధంగా మాత్రం నేను ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ డెవలప్ అవ్వకుండా, క్రిస్టియానిటీ మీరు నమ్ముకోండి, అనవసరంగా మీరేంటే పరదేవుల్ని పరదేశ మతాలని విమర్శించుకుని ఉండేలా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తుంటానండి. ఆర్ఎస్ఎస్ ఆ విధంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మాకు మీటింగ్లో ఆర్ఎస్ఎస్ ఏం చెబుతుందంటే మీరు ఏ దేవుడిని పూజించుకోండి, మనందరం హిందువులం, మన భారతీయులం అని చెప్తుంటుందండి. దాంట్లో ఈ మధ్య హిందూ సమ్మేళనం చేస్తున్నారు, మీకు తెలుసుంటుంది. అంటే 100 ఏళ్ళ సందర్భంగా ఆల్మోస్ట్ 1,00,000 సమ్మేళనం చేయాలని దప్పతంలో రన్ అవుతుంది. మన కాకినాడలోనే 56 సమ్మేళనం పెట్టారు. ఈ సమ్మేళనం మాకు చెప్పే విషయం కూడా ఏంటంటే, మాకు ఈ పంచ పరివర్తన ఒక 5 మంచి ఒక ఎలిమెంట్స్ ప్లాన్ చేసి ఈ విధంగా ఉంటే దేశం చాలా బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, మనం కలిసి ఉంటాం ఉద్దేశంతో ఆ పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలని నిజంగా ఎంత ఆలోచన పెట్టా చూడండి. అందులో ఫస్ట్ బాగుండే సామాజిక సమరసతని, సామాజిక సమరసత అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ సమానం, ఉండి లేనోళ్ళు ఉన్నోళ్ళు కులం అదే లేకుండా అందరూ సమానంగా ఉండి మనం గౌరవించుకోవాలని ఒక మంచి ఎలిమెంట్ అండి. ఆ విధంగా ఉంటే మనకి ఇంకా స్వభావం పెరుగుద్దని చెప్పి సామాజిక సమరసత స్టార్ట్ చేశారండి. అదొక స్కీమ్ పెట్టారు. రెండోది, మనం ఎప్పుడు కూడా భారతదేశంలో ప్రకృతి కాపాడుతుంటండి. ప్రకృతి సమానంగా పెరుగుతుంటామండి. దాని పేరే పర్యావరణ పరిరక్షణ. రక్షించుకుంటే అనుకోని పరిస్థితుల్లో ఏమన్నా కానీ పర్యావరణంలో ఏమైనా చెట్టు కొడితే మళ్ళీ సంరక్షణ చేయాలి, ఎక్కడో మరి చెట్టు వేయాలండి. అలా ఉంటే మన హెల్తీగా ఉంటాం, మన దేశం మన ప్రకృతిని కాపాడుకుంటే ఉద్దేశంతో అదే మంచి ఆలోచన అండి. మూడో పాయింట్ కుటుంబ ప్రబోధం అంటారండి. అంటే మీకు తెలుసు పూర్వం ఎక్కువ కుటుంబం మనకి కమెంట్ ఫ్యామిలీస్ ఉండేవండి, పెద్ద పెద్ద కుటుంబాలు. అంటే తాతలు, మా అమ్మమ్మలు, నాన్నమ్మలు, తర్వాత పెద్దనాన్న, చిన్నాన్న అందరూ ఒకే ఇంట్లో కనీసం ఒక 5-6 ఫ్యామిలీస్ ఉండేవండి. ఈ రోజు మీరు చూశారు, ఎక్కడ చూసినా మైక్రో అయిపోయామండి. ఎక్కడో ఇప్పుడు మా పిల్లలు కూడానండి, మేము ఎక్కడున్నాం, మా అమ్మాయి ఒక చోట, అబ్బాయి ఒక చోట. అంటే ఇలా ఉంటే ఏమవుతుందంటే మనం ఏదైనా చెప్పుకోవాలన్నా, పంచుకోవాలనుకున్నా, మా అనుభవాలు చెప్పాలనుకున్నా అవకాశం ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే మనలో ఒక ఇంటికి తగ్గిపోతుంది, మన సెక్యూరిటీ తగ్గిపోతుంది, ఇంటికి తగ్గిపోతుంది. ఇలా అవ్వకూడదు అనే కుటుంబాలు మళ్ళా మైక్రో కావాలి, కలిపి ఉంటే చాలా బాగుంటుంది. మీ ఉన్న అనుభవాలు నెక్స్ట్ జనరేషన్ చెప్తూ ఉండు, మన దేశానికి ప్రకృతి సంస్కృతిని సంప్రదాయాలు పెరగే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం అది కుటుంబ ప్రబోధానికి ఒక మంచి ఒక ఎలిమెంట్ అండి. ఇంకా 4వ పాయింట్ అండి, స్వ ఆధారిత జీవనశైలి అన్నారండి. స్వాధారిత అంటే మనం సొంతంగా తయారు చేసుకునేవాలి, మనం సొంతంగా తయారు చేసే వస్తువులు వాడుకోవాలి. అంటే మన భారతదేశంలో ఉన్న ఇంపోర్ట్ చేసుకోకుండా ఎక్స్పోర్ట్ చేసే విధానంగా ఎదిగి మనం లోకల్గా ఉన్న మెటీరియల్ అందరూ కూడా వాడుకలో ఉంటే బాగుంటుందని, అలాగే వాకల్ ఫర్ లోకల్ అని మంచి ఒక నాలెడ్జ్ ఎప్పుడు తయారు చేశారు. వాకల్ ఫర్ లోకల్ చేసుకుంటూ లోకల్ ఫర్ గ్లోబల్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుందండి. అది ఆర్ఎస్ఎస్ ఒక మెయిన్ ఉద్దేశం ఆలోచించండి, వాళ్ళు ఎప్పుడు కూడా మతం చెప్పట్లేదు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనం చాలామంది ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అవి రేట్లు చెప్తుంటామండి, మనం ఎప్పుడు రైట్స్ వాడుకుంటామండి. మన బాధ్యతలు ఆలోచించాలి, అదే మన విధులు అంటే పౌర విధులు ఏంటి, మనం ఏం చేయాలి, ఓ తండ్రికి నేను ఏం చేయాలి, కొడుగ్గా ఆయన నుంచి మా అబ్బాయి ఏం చేయాలి, అలాగే మీరు ఒక పత్రిక మీరు సమాజం మీరేం చేయాలి, ఏం చెప్పాలి, అలాగే ఒక టీచర్ ఏం చెప్పాలి. ఇలాగేంటే మన హక్కు కాకుండా బాధ్యత కూడా చేసుకుంటే అందరూ సమానంగా ఉంటాం, మన దేశం సస్యమలంగా ఉంటుంది, మన ఇంటికి పెరుగుతుంది అనే ఉద్దేశంతో బాగా ఆలోచించారండి. ఇది ఒక ఆర్ఎస్ఎస్ సంప్రదాయాలండి. విధి నిర్వహణ బాధ్యత చేయమనండి, మన సంస్కృతి కాపాడుకుంటూ మనం అందరూ ఒకటే కలిసి కూడా ఉండాలని చెప్పే విధానంలో ఆర్ఎస్ఎస్ అంటే అసలు ఎవరికి ఎనిమీ కాదండి. మాకు చెప్పినా కూడా మేము బీజేపీ, మేము ఆర్ఎస్ఎస్ వచ్చిన వాళ్ళు, మేము ఆర్ఎస్ఎస్ మాకు బ్యాక్గ్రౌండ్, దానిలో వచ్చిన మా బీజేపీ, మాకు చెప్పేది కూడా అదే చెప్తుంటారండి. అన్ని మతాలు ఒకటే, అందరితో కలిసి పనిచేద్దాం. అంటే ఎవరైనా మన మతాన్ని విమర్శించే ఒప్పుకోకండి, మన హిందువుగా జీవించు, ఎందుకు బతుకు,
అంతేగాని నేను క్రిస్టియన్ వేరే కంట్రీని ఉపయోగిస్తాను, లేకపోతే నేను ముస్లిం నేను పాకిస్తాన్ గౌరవిస్తానంటే మేము ఒప్పుకోం. దేశంలో నువ్వు ఉన్నావు, నువ్వు హిందూ భారతీయుడు, ముందు నువ్వు దేవుని ఏమైనా కోరుకో, ఏమైనా పూజించుకో, నువ్వు మాత్రం హిందూగా బతుకు అంతే. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇండియా, యువర్ ఇండియన్ అంతే. షుడ్ నెవర్ యాక్ట్ యాజ్ నెవర్ ఫ్యాక్ట్ టు ది అదర్ కంట్రీ అనే ఉద్దేశంతో మాత్రం ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా ఉన్నాం. మీరు మీ దేవుడిని పూజించుకోవడం తప్పట్లేదు, బట్ మా సంస్థ కాపాడుతానండి. మనందరం ఒకటే ఆలోచించుకోండి. నేను స్ట్రాంగ్ అంటే అదే అంటానండి. మీరు యూఆర్ ఇండియన్, ఎక్కడున్నావు నువ్వు, ఇండియాలో ఉండి గాలి పీల్చుకున్నావు, ఇక్కడ భూమి అన్నీ చేస్తున్నావు. నువ్వు షుడ్ నాట్ సపోర్ట్ ది పాకిస్తాన్, షుడ్ నాట్ సపోర్ట్ అదర్ కంట్రీ. అలా వచ్చేసే ఉద్దేశం ఉంటే మాత్రం నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళిపో. తప్పేంటండి అది? మన దేశంలో మన ఇంట్లో ఉంటూ మన గురించి చెప్పేది మనమైతే మనకెందుకు ఇంకా అని తప్పిస్తే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు మతాల గురించి ప్రచారం చేయట్లేదు, వేరే కులాలను కానీ వాళ్ళ రిలీజన్ ఎప్పుడు కూడా విమర్శించట్లేదండి. ప్రతి కోడల్లో కూడా ఒక నాయకుడిది, గాంధీ గారిదో, నెహ్రూ గారిదో, ఈ మధ్యకాలంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకు పోటీగా పెట్టారా వాజ్పేయి గారి విగ్రహం? ఏంటి ఈ మధ్యకాలంలో స్టేట్ వ్యాప్తంగా కూడా మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు, భారీగా విగ్రహావిష్కరణలు కూడా చేశారు. ఏంటి సార్ దాని వెనక ఏంటి దాగుంది ఏంటి అసలు? మాకు పోటీ ఏంటండి, మా బీజేపీకి అండి, మా నాయకుడి గారికి అసలు మోడీ గారికి పోటీ అసలు పోటీ ఆలోచన మాకు అసలు లేనే లేదు. మనకు తెలిసిందల్లా మేము చదువుకున్నా మహాత్మా గాంధీ గారి గురించి తెలుసు, లేకపోతే నెహ్రూ గారు చెప్పేవారు. అంతకంటే మంచి నాయకులు చాలామంది ఉన్నారండి. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. అలాగే మన దేశాన్ని పరిపాలించిన సుమారు 6.5 చేసిన వాజ్పేయి గారండి. అంటే వాజ్పేయి గారు మీకు ముందు చెప్పాను, మీకు కాంగ్రెస్ పాలనలో ఉన్న డెవలప్మెంట్కి బీజేపీలో వచ్చిన డెవలప్మెంట్కి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచించారు, బీజేపీ వచ్చిన తర్వాత మనకి ప్రొక్రాన్ మన ఆటం బాంబ్ టెస్ట్ చేసింది మన హయాంలో చేసాం. నెహ్రూగా సపోర్ట్ చేశారా? లేదే. అలాగే రోడ్లు డెవలప్ అయింది అంటే ఎవరి హయాంలో జరిగిందండి? బీజేపీ ప్రభుత్వంలో. మన అందరూ ముఖ్యంగా వాజ్పేయి టైంలో డెవలప్ అయ్యిందండి అది. సో అలాంటి ఆయన వచ్చిన తర్వాత దేశం చాలా అభివృద్ధి చెందింది, దేశంలో మంచి బాటలో వెళ్ళిందని అనే ఉద్దేశంతో ఆయన్ని నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టింది మా మాధవ్ గారండి, పివన్ మాధవ్ గారు. ఆయన మంచి నిజంగా ఆ విషయంలో మాత్రం నేను మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అలాంటి మహానుభావుడిని లైవ్ లైట్ తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్కి మర్చిపోకూడదు, వాజ్పేయి గారిని మనం తలుసుకోవాలి, ఒక గుడ్ గవర్నెన్స్ నిజంగా అంటే సుపరిపాలన జరిగింది అంటే ఆయన్నే గుర్తించుకోవాలని పెట్టడంలో మాకు నెహ్రూ గారికి గాంధీ గారిని మేము పోటీగా ఆలోచించట్లేదు. అలాంటి వ్యక్తుల్ని అందాకెందుకు, మీకు ఈయన వచ్చిన తర్వాతే, మా మోడీ గారు వచ్చిన తర్వాతే జ్యోతిరావు పూలే గారు ఎవరో దిగొచ్చారు. జ్యోతిరావు పూలే అంటే ఎవరు? మహానుభావుడు. ఆయన పార్టీ ఏం కాదే, ఒక మంచి వ్యక్తి. ఇలాగ మంచి వ్యక్తిని తీసుకొస్తూ ప్రజలకి దేశం గురించి ఎవరైతే పాటుపడ్డారు, ఎవరైతే బాగా మనకి దేశ అభివృద్ధి పథకంలో నడిపించారండి, వాళ్ళని లైఫ్ లైట్ తీసుకొస్తే నెక్స్ట్ జనరేషన్స్కి ఒక స్ఫూర్తి వస్తుంది ఉద్దేశంతో ఆలోచన తప్పిస్తే వేరేలాగా మాత్రం అసలు కానే కాదు. ఈ విషయంలో మాత్రం మరీ మాధవ్ గారు తీసిన నిర్ణయానికి మేము సైతం ఇప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్ చాలా మంచి అవకాశం దొరికిందని నేను అనుకుంటానండి. సరే, నాకు ఒక చిన్న అనుభవం చెప్తాను నేను. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు ఒక లారీ తీసుకుని సపోజ్ విజయవాడ నుంచి కలకత్తా వెళ్ళడానికి 4-5 రోజులు కూడా పట్టేదండి ఒకానొక సందర్భంలో. ఇప్పుడు రోడ్స్ ఎక్స్టెన్షన్ అవటం, ఎక్కడ కూడా రైల్వే ఫ్లైఓవర్ అంటే రైల్వే లెవెల్ క్రాసింగ్స్ దగ్గర ఆగాల్సిన పరిస్థితి లేకపోవడం, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు ఏమంటారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టడం వల్ల 2 రోజులు లేదంటే 24 గంటల నుంచి 36 గంటల్లోకి విజయవాడ నుంచి కలకత్తా చేరుకుంటున్నారండి. అంత స్పీడ్గా అయిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 20 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళ క్రితం చాలా ఇరుకైన రోడ్లు ఉండేవి. ఒక లారీ వెళ్తే పక్క నుంచి ఇంకొక లారీ క్రాసింగ్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు 4 లైన్ 6 లైన్ ఇదంతా వాస్తవంగా చెప్పాలంటే మోడీ గారి ప్రభుత్వం కన్నా ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి స్వర్ణ చతుర్భుజి రహదారి వ్యవస్థ, దీన్ని ఆయనే స్థాపించారు. నాకు బాగా గుర్తు సార్, ఎందుకంటే బైపాస్ రోడ్ మా చిన్నతనంలో స్కూల్కి కాలేజీలకి వెళ్ళే సమయంలో కూడా 2 వీలర్ వేసుకుని ఎప్పుడైనా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది మేము అప్పుడే చూసాం మేము చిన్నతనంలో. అంటే ఇది నాకు గుర్తొచ్చింది, అందుకే మీకు చెప్పాలనిపించింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్ గారు.